హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, గాలి కాలుష్య సమస్యలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు పర్యావరణానికి మేలు చేసే విధంగా నగరంలో 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ బస్సుల రాకతో ప్రయాణికుల సౌకర్యం మెరుగుపడటంతో పాటు వాయు కాలుష్యం కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం కార్యక్రమం బుధవారం ఉదయం 10 గంటలకు రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ అధికారులు హాజరవుతారు. ఈ బస్సులను ఈవీ ట్రాన్స్ సంస్థ నిర్వహించనుండగా ఆపరేషన్ నుండి మెయింటెనెన్స్ వరకు మొత్తం బాధ్యతలను అదే సంస్థ చేపడుతోంది. హైదరాబాద్లో ఇప్పటికే పలు మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ విడతల వారీగా కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా ప్రవేశపెట్టే 65 బస్సులు నగరంలోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేయనున్నాయి. డీజిల్ బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్యాన్ని మోతాదుగా తగ్గిస్తాయని అధికారులు చెబుతున్నారు. నాగారంలో వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో గాలి నాణ్యత దెబ్బతినడం ప్రభుత్వం ఆందోళనగా చూస్తోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ రహిత రవాణా విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విస్తృతం చేసేందుకు చర్యలు వేగవంతం చేస్తోంది. ఇదే సమయంలో రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో గ్రీన్ ఎనర్జీపై జరిగిన చర్చలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2030 నాటికి హైదరాబాద్లో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే లక్ష్యం ఉన్నట్లు తెలిపారు. 2047 నాటికి పూర్తిస్థాయి గ్రీన్ ఎనర్జీ ఆధారిత రవాణా వ్యవస్థను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని వెల్లడించారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో జనాభా అధికంగా ఉండటం వల్ల కాలుష్యం వేగంగా పెరుగుతోందని, ఈ పరిస్థితిని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా రవాణాను ఆధునికం చేసి పౌరులకు మరింత సౌకర్యాలు అందించడం లక్ష్యంగా కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది.